మనిషి కంటి గురించి ఆసక్తికరమైన నిజాలు. మనిషి కంటికి సుమారు 576 మెగాపిక్సెల్ సమానమైన స్పష్టత ఉంటుంది. మన కంటి రంగు మెలనిన్ అనే పదార్థంపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మెలనిన్ ఉంటే గోధుమ రంగు, తక్కువ ఉంటే నీలం లేదా ఆకుపచ్చ రంగు ఉంటుంది. మన కంటి నుండి వచ్చే సమాచారం ఆప్టిక్ నర్వ్ ద్వారా నేరుగా మెదడుకు చేరుతుంది. కాబట్టి కంటి ఆరోగ్యం మెదడు పనితీరుతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. మనిషి ఒక నిమిషానికి సుమారు 15-20 సార్లు కంటి ముడుస్తాడు. ఇది కంటితేమను కాపాడుతుంది మరియు ధూళి నుంచి రక్షిస్తుంది. మనిషి కంటి పరిమాణం చిన్నప్పట్నుంచి పెద్దయ్యే వరకు ఎక్కువగా మారదు. అందుకే పిల్లల కళ్ళు పెద్దగా కనిపిస్తాయి. మన రెటీనాలో సుమారు 120 మిలియన్ రాడ్ సెల్స్ మరియు 6-7 మిలియన్ కోన్ సెల్స్ ఉంటాయి. రాడ్ సెల్స్ తక్కువ వెలుతురులో చూడటానికి సహాయపడతాయి. కోన్ సెల్స్ రంగులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. మన కంటిలోకి వచ్చే కాంతి రెటీనాపై తలకిందులుగా పడుతుంది. కాని మన మెదడు ఆ చిత్రాన్ని సరిచేసి మనకు నేరుగా కనిపించేలా మారుస్తుంది. మన కంటికి 6 కండరాలుంటాయి. ఇవి శరీరంలోని వేగంగా పనిచేసే కండరాల్లో ఒకటి. అందుకే మనం ఒక్క క్షణంలో దృష్టిని మార్చగలుగుతాం. ఒక మనిషి జీవితకాలంలో సుమారు 250 మిలియన్ సార్లు కంటి ముడుస్తాడు. ఇది కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ప్రక్రియ.